హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ కదా, అందరికి ఏదైనా కూల్ గా ఏమైనా తినాలి తాగాలనిపిస్తుంది కదా. పిల్లలకి అయితే మెయిన్ గా ఐస్ క్రీమ్ కూల్ గా తినాలనిపిస్తుంది కదా. బయట ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేస్తారో తెలియదు, అందుకని మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాము. అది కూడా వాటర్ మెలన్ తో. ఈ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తారండి అనేది మీషోలో ఆర్డర్ పెట్టాను. మీకు ఇది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇవి ఐస్ క్రీమ్ తయారు చేసుకునేవి. ఇందులో ఇదిగోండి, ఇలా ఉంది కదా. ఫస్ట్ వాటర్ మిలన్ తీసుకొని దాన్ని మనం మధ్యలో రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి అందులో ఉన్న హాఫ్ పీస్ని మనం ఐస్ క్రీమ్ కోసం చిన్న చిన్న పీసెస్గా మొత్తం కట్ చేసుకోవాలి. మీరు గింజలు మొత్తం తీసేయచ్చు, లేకపోతే ఉంచుకున్నా కూడా పర్వాలేదు. మా పాప ఏంటంటే గింజలతో సహా తినేసిద్ది అని చెప్పేసి దాని గింజలు కూడా పెట్టాను. మీకు వద్దనుకుంటే అందులో ఉన్న గింజలు మొత్తం తీసేయచ్చు. నేను అందులో ఉన్న గింజలతోనే మొత్తం అందులో వేసేసాను అనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్న వాటర్ మెలన్ పీసెస్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంకా జ్యూసర్ ఉన్నా కూడా అందులో కూడా వేసుకోవచ్చు. జ్యూసర్ ఉండేది కదా, అది మాకు లేదనమాట. అందుకని చెప్పి మామూలు మిక్సీ జార్లోనే పెట్టేసుకున్నాము. ఈ మిక్సీ జార్లోకి మనం కొంచెం వాటర్ మెలన్ ఎక్కువ తీగుంటే పర్లేదు, కొంచెం చప్పగా ఉంటే కొంచెం షుగర్ వేసుకోండి. మీకు ఎంత షుగర్ కావాలో అంత షుగర్ వేసుకోండి. ఇంకా అందులోకి మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాను. ఇది వేస్తే ఇంకా ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుండిద్ది అనమాట. లేకపోతే మీకు పాలల్లో మీగడ ఉండేది కదా, మనం పాలు వేడి చేసిన తర్వాతకి ఫ్రిడ్జ్లో పెడితే దానిపైన మీగడ వస్తుంది కదా, ఆ మీగడతో అయినా ఫ్రెష్ క్రీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఉన్న వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనమాట. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ మొత్తాన్ని మనం స్టెయిన్ చేసుకోవాలి ఒక దాంట్లోకి. అందులో గింజలు ఏమైనా పాడుతున్నా మొత్తం పోతాయి అన్నమాట. స్టెయిన్ చేసుకున్న తర్వాతకి ఇంకా మనకి ఐస్ క్రీమ్ చేసినవి ఉంటాయి కదా మౌల్డ్స్, అందులో వేసుకోవాలన్నమాట. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో మొత్తం నింపిన తర్వాతకి దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక నైట్ మొత్తం పెట్టుకోండి. నైట్ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా మనకి మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఈ ఐస్ క్రీమ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. మేము షుగర్ తక్కువ వేసాం కాబట్టి అంత తీపిగా కూడా లేదనమాట. చాలా బాగుంది ఐస్ క్రీమ్. బయట కొనుక్కునే దానివల్ల మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమే బాగుందన్నమాట. వాటర్ మెలన్ ఫ్లేవర్ వచ్చి ఫ్రెష్ క్రీమ్ వేసాం కదా, అది ఇంకా టేస్ట్ బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుండేది. పిల్లలకి మనం ఈ ఐస్ క్రీమ్ ఇవ్వచ్చు అనమాట బయట కొనే ఐస్ క్రీమ్స్ కన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.